ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. జనవరి 19 ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ పరీక్షలో సెకండ్ షిఫ్ట్ సంబంధించి ఇంపార్టెంట్ జీకే బిట్స్ వీడియో చేయడం జరుగుతుంది. ప్రోటాన్ను ఎవరు కనుగొన్నారు? 1920లో రూథర్ఫర్డ్ కనుగొన్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బీచ్ ఏది? మెరీనా బీచ్. ఇది చెన్నైలో ఉంది. మడగాస్కర్ దీవి ఏ మహాసముద్రంలో ఉంది? మడగాస్కర్ దీవి హిందూ మహాసముద్రంలో ఉంది. మరి అలాగే మడగాస్కర్ దీవి ఆఫ్రికా ఖండంలో భాగం. స్పెయిన్ రాజధాని ఏమిటి? స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. అలాగే స్పెయిన్ యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. భారతదేశంలో సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1950లో ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ ఏ నగరంలో జన్మించారు? మహాత్మా గాంధీ పోరుబందర్లో జన్మించారు. పోరుబందర్ వచ్చేసి గుజరాత్ స్టేట్. వినీటా పోగాట్ ఏ క్రీడకు సంబంధించింది? రెజ్లింగ్ క్రీడకు సంబంధించింది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి. భారత్ మొత్తంలో అయితే గంగా నది, ప్రపంచంలో పొడవైనది అయితే నైలు నది. హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఒడ్డున ఉంది. గౌతమ బుద్ధుని కుమారుని పేరు రాహుల. అలాగే ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటంటే గౌతమ బుద్ధుని భార్య పేరు యశోధర. బాస్కెట్బాల్ను ఏ దేశం కనుగొంది? కెనడా దేశం కనుగొంది. 1891లో బాస్కెట్బాల్ను కెనడా దేశం కనుగొంది. అలాగే వాలీబాల్ను కనుగొన్న వ్యక్తి ఎవరు? వాలీబాల్ను కనుగొన్న వ్యక్తి విలియం జి మోర్గాన్ 1895లో కనుగొన్నారు. భారతదేశంలో అతి పొడవైన కాలువ ఏది? ఇందిరాగాంధీ కాలువ. రాజ్యసభ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. అలాగే లోక్సభ యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రం ఎవరికి ఇస్తాడు? రాష్ట్రపతికి ఇస్తాడు. రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణం చేయిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కైగా అణు విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటకలో ఉంది. భారతదేశంలో అక్షరాస్యత రేటు 74.04%. కావేరీ వాటర్ వివాదం ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉంది. ఏ సంవత్సరంలో రెండవ పానిపట్ యుద్ధం జరిగింది? 1556లో జరిగింది. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్. సో ఫ్రెండ్స్, ఇది జనవరి 19 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సెకండ్ షిఫ్ట్ సంబంధించి జీకే బిట్స్. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ సంబంధించి కూడా వీడియో అప్లోడ్ చేయబడుతుంది. ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. కంపల్సరీ కొన్ని రిపీటెడ్ బిట్స్, దాని శాంపిల్ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.